ప్రతి ఒక్కరి కిచెన్లో ఏ కూరగాయలు ఉన్నా లేకున్నా టమోటో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వెజ్ అండ్ నాన్ వెజ్ అని సంబంధం లేకుండా దీనిని చాలా కూరల్లో వాడుతూ ఉంటారు. అందుకే టమోటాను కూరగాయలలో ఆల్రౌండర్ అని పిలుస్తూ ఉంటారు. అయితే చాలామంది మార్కెట్కి వెళ్ళినప్పుడు కిలోల కొద్ది టమాటాలను తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదని సంబంధిత నిపుణులు చెప్తున్నారు. అలా చేయడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే చెడగొట్టుకున్న వారు అవుతారని అప్రమత్తం చేస్తున్నారు. ఇంతకీ టమోటాలను ఫ్రిడ్జ్లో ఎందుకు నిల్వ చేయకూడదు ఏంటనేది ఈరోజు తెలుసుకుందాం. టమోటోల రుచి, వాటిని నిల్వ చేసే పద్ధతులపైన ఫ్లోరిడా యూనివర్సిటీలోని ప్లాంట్ ఇన్నోవేషన్ సెంటర్ విభాగం రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ డెనిస్ టీమన్ ఒక దశాబ్ద కాలానికి పైగా పరిశోధనలు చేస్తున్నారు. టమోటోలను ఫ్రిడ్జ్లో పెడితే వాటి సహజ సిద్ధమైన రుచిని కోల్పోతాయని ఆమె తన పరిశోధనలో గుర్తించారు. 39 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద టమోటాలను ఉంచినప్పుడు వాటి రుచి, వాసనను కోల్పోతాయని పలు పరిశోధనల్లో తేలింది. 1-2 రోజులు అంటే పర్వాలేదు, కానీ అంతకంటే ఎక్కువ రోజులు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టకూడదని ఆ పరిశోధనలో చెప్తున్నాయి. అంతేకాకుండా ఇది అనారోగ్యానికి కూడా దారితీస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. ఎక్కువ రోజులు టమోటాలను ఫ్రిడ్జ్లో నిల్వ చేయడం వల్ల అందులోని సహజ గుణాలు కోల్పోతాయంటున్నారు. లోపల అంతా జ్యూసీగా మారుతుంది. దాన్ని తీసుకోవడం వల్ల అంత మంచిది కాదు అనేది పరిశోధకులు ఇస్తున్న సలహా. టమోటాలు పండినప్పుడు ఇథిలిన్ను విడుదల చేస్తాయి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చల్లదనం కారణంగా ఇథిలిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. దీనివల్ల టమోటాలు రుచిని పుల్లగా మారిపోతూ ఉంటాయి. అందుకే వాటిని సాధారణ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయడమే మంచిది. కానీ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ చేయడం కూడా ఓ పెద్ద సవాలే అవుతుంది. అందుకే టమోటోలను కొనేటప్పుడు పండిన వాటిని తీసుకోకూడదు. కొన్ని దూరగా ఉన్నవి, మరికొన్ని కాయల్లో ఉన్నవి మాత్రమే కొనాలి. ఇలా తీసుకోవడం వల్ల వాటిని వాడుకోవడానికి సమయానికి పక్వానికి వచ్చేస్తాయనేది ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తున్న మాట.